తనకు సంబంధించిన సంస్థలకు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను తన తమ్ముడి భార్య పిల్లలు లాక్కోవాలని చూస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తన బ్రదర్ను చంపిన వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఎలా నియమిస్తారంటూ మండిపడ్డారు. కావాలంటే తన ఆస్తి మొత్తాన్ని రాష్ట్రానికి రాసిస్తానన్నారు. 3 వారాల్లోగా తనకు న్యాయం చేయాలని కోరారు. కావాలంటే చెప్పండి, రాష్ట్రానికి రాసి ఇచ్చేస్తా. వాళ్ళకెందుకు? మీరైనా మంచి చేయండి, మీ ద్వారా చారిటీలు నడుపుతాను నేను. కావాలంటే మా అన్నయ్యని చంపిన వారికి మాత్రం ఈ చారిటీలు మీరు ఇవ్వలేరు. కోర్టులు అసలు జడ్జిలకు బుర్రలేదా? ఇన్నిసార్లు డిస్మిస్ అయిన తర్వాత లోవర్ కోర్టు నుంచి, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి, 2 హైకోర్టుల నుంచి, సుప్రీం కోర్టులు 19 సంవత్సరాలు డిస్మిస్ అయిన తర్వాత మరో అవకాశం ఇమ్మని ఎలాగంటారు? న్యాయము జరగకపోతే 1, 2, 3 వారాల్లో నేను వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, ఇండియన్ ఎంబసీల ముందు, ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా సీజే లెటర్లు రాసిన తర్వాత, సిబిఐ డైరెక్టర్ లెటర్ రాసిన తర్వాత ఎవరి జడ్జిలు ఎందుకు అన్యాయం చేశారు, ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, మీ చిట్ట అంతా బయటకు లాగుతా